అయ్యా ఇదిగో బట్టలు ముడిచి తెచ్చాను. పట్టుకొచ్చా బాబాయ్, రేవు గడికి ఎట్టుకెళ్ళి నా ఎన్నికి ఇచ్చొస్తా. చెప్పయ్యా బాబాయ్, ముందు రూపాలు మార్చుకోండి. మళ్ళీ రూపాయలు మార్చుకోవడం ఇంటికిలే బాబాయ్య, నువ్వు అట్టగే ఉండు, నేను ఇట్టగే ఉంటా. నమ్మిన వాళ్ళని మోసం చేయడం న్యాయం కాదు. అలవాయమా చెప్పావు కానీ చేతిలో ఎన్న దారి వేసుకుని చెయ్యి నక్కునే సొన్న చూడని ఉంటాడా అని. ఇదిగో బాబాయ్, నేను చెప్పినట్టు అనుకుని రేవు పని చూసుకుంటూ ఇల్లు కనిపెట్టుకుంటూ పోకుండా ఉంటే కాస్త కూడేస్తా, లేదంట ఎంత మోసం. గుమ్మడిగా అడ్డట్టాడు, మర్యాదగా ఎల్లు, లేకపోతే తిప్పడంటే ఏమనుకున్నామో ఏమో. తిప్పడంటే తిప్పడు, ఆమోహరేమో తిప్పడు, మక్కలు ఎరగదంతా. ఈ పక్కన 10 మందిని పిలిచండి, పక్కలు ఎరగదొస్తారు, రాసోరి పంటలకు అప్పగిస్తారు. భద్రం భద్రం లేరాలే. సరే ఏంటి సరే పోమంటుంటే గది బుద్ధిగలోడి లక్షణం. ఎల్లి నా ఎల్లినే సప్పుడు పంపించా. ఏమిటలా పడిపోయారు? అన్ని విధాలా పడిపోయాను. ఆ దుర్మార్గుడు ఎంత పనిచేశాడు. స్వార్థం ఎంత బలవత్తరమైందో, మానవుల్లో మంచితనం ఎలా మరుగున పడిపోయిందో చూశావుగా. ఇప్పుడు నా రూపం కోసం వాడితో ఘర్షణ పడితే మన ప్రయత్నాలన్నీ భంగమవుతాయి. కష్టాలను ఓరిమితో భరించినప్పుడు మనపై పగబోలిన వీధిని జయించగలుగుతాం. అయితే ఇప్పుడు కర్తవ్యం. పద, మా తండ్రి గారి వద్దకు వెళదాం. పద. స్వామి, ఈ రూపంలో ఉన్న మిమ్మల్ని గుర్తించి వారు అసహించుకోకుండా ఆదరిస్తారా? ఎందుకు నీకు ఆ సందేహం వచ్చింది? అంటే నువ్వు నన్ను అసహించుకుంటున్నావా? స్వామి, ఎంత మాట అన్నారు. మీరెలా ఉన్నా నా దైవం. అవు, కట్టుకుందామనుకున్న నీకే లేని అసహ్యం కన్న తండ్రికుంటుందా? నీకు ఆ సందేహం అక్కర్లేదు. మా తండ్రి నన్ను తప్పకుండా ఆదరిస్తాను. ఎల్లి నాతో సరసమాడేను, అబ్బ మళ్ళీ మళ్ళీ నన్ను చూసేను. ఎల్లి నాతో సరసమాడేను, అబ్బ మళ్ళీ మళ్ళీ నన్ను చూసేను. తల్లో పూలు పెట్టి గళ్ళ కోక గట్టి, తల్లో పూలు పెట్టి గళ్ళ కోక గట్టి, చల్లంగా నా సాయకొచ్చేను. ఎల్లి నాతో సరసమాడేను, అబ్బ మళ్ళీ మళ్ళీ నన్ను చూసేను. ఎదము చెడ్డోడినని ఎగతాళి చేసేది, ఎట్టె మొగమోడినని ఏమేమో కూసేది. ఇయాల గనక నా సొగుసు చూసిందంటే నా సావిరంగా, ఇయాల గనక నా సొగుసు చూసిందంటే ఎరగబడిన వినా శైలి గలిపేస్తాది. ఎల్లి నాతో సరసమాడేను, అబ్బ మళ్ళీ మళ్ళీ నన్ను చూసేను. అబ్బ మళ్ళీ మళ్ళీ నన్ను చూసేను.
మొగపోళ్ళు నన్ను చూసి గుమ్మెత్తిపోతారు. మొనగాడి పిట్టని మారెత్తి చూస్తారు. తిప్పయ్యగాడంటే తిట్టినోళ్ళంతాను చెప్పు కింద తేళ్లు అయ్యేరు. సైర గొప్పగా చెప్పుకొని మురిసేరు. తిప్పయ్యగాడంటే తిట్టినోళ్ళంతాను చెప్పు కింద తేళ్లు అయ్యేరు. సైర గొప్పగా చెప్పుకొని మురిసేరు. ఇంత చక్కని ఓడు ఎవడసేయడని, ఇంత చక్కని ఓడు ఎవడసేయడని సంతలో జనమంత చప్పట్లు కొట్టారు. తిప్పైకి జై, ఎల్లి మొగుడు తిప్పైకి జై, ఎల్లి నాతో సరసమాడేను. అబ్బ మళ్ళీ మళ్ళీ నన్నే చూసేను. తల్లు పూలు పెట్టి గళ్ళ కోక గట్టి, తల్లు పూలు పెట్టి గళ్ళ కోక గట్టి, చల్లంగా నా సాయకొచ్చేను. ఎల్లి నాతో సరసమాడేను. అబ్బ మళ్ళీ మళ్ళీ నన్నే చూసేను. అబ్బ మళ్ళీ మళ్ళీ నన్నే చూసేను. ఏమే మా మావాడి యాదొచ్చిందో అదేటి స్వామి అట్టా నవ్వుతావు? మైలు బట్టలు చేయడానికి వెళ్ళాడు, మళ్ళీ రానేలేదా? వెళ్తే కదా మళ్ళీ రావటానికి. అదేటి స్వామి, ఆయన రాసూరు బట్టలు చేయడానికి పంపిస్తానంటివే, మరేడి? ఆ దెయ్యం చేతుల్లో పడ్డాడు రావచ్చు. ఓ దేవుడు, నా మొగుడిని ఏం చేశావురా భగవంతుడు? లేనట్ట బతికేరా భగవంతుడా, భగవంతుడా, ఓ దేవుడు, ఓ దేవుడు. ఎందుకంత ఏడుస్తా? నేనే నీ మగుండే, చెప్పండి. ఇంకోసారి నా పూత పోసావంటే చీపడుచుకుని సిమ్మాయిస్తాను. ఇంతకు తెగిస్తావా? ఇంట్లో ఉండిచ్చిన దానికి ఇంట ఏందంటావా? ఇంటైంది కదా, ఈదురు అయిందే. ఇంటికాడ కలర్ చేత రమ్మంటుంటే వాళ్ళు చెప్పిస్తా మధ్య మన సరసలా అసలు మళ్ళీ తప్పు చేశామని వాళ్ళు మాత్రం సరసాలు అడుగురా మొగుడు పెళ్ళాలనే. ఎవరైనా శాంతి పెట్టుకున్నా ఇంకొంత చెయ్యట్టుకుంటే ఈపు చెట్టు కొట్టు అంటే ఎరయన్నా రాచూరికి తెలిస్తే ప్రాణాలు తోడేరు. ఏమిటిది? చూడరా ఈ చెన్నారపడు నా మొగుడు లేకుండా చూసి ఏంటంటే అంటున్నాడు. అది కదరా మొగుడు పెళ్ళాలు సరసవాడుకోవడం తప్ప. నేను దీని మొగుడిని. మళ్ళీ ఆ కూత కూర్చామంటే మూసురా. నా మొగుడు కాదు, పొద్దులు కాదు. సత్య ప్రమాణం చేసి చెప్తుండదురా నేను దీని మొగుడిని. కాదురా, దీని మొగుడు చెప్పయ్యా. నిరంతర రక్షక భట పర్యవేక్షణలోనున్న ఈ రాజమందిరం నుంచి రాకుమారి ఎలా తప్పించుకొని పోగలదు, ఎవరు తప్పింపగలరు? అదే అర్థం కావడం లేదు. ఏ దుర్మార్గుడో మనలో ఒకడై మంచిగా నటిస్తూ మమ్మల్ని వంచిస్తున్నట్టున్నాడు. తల్లి భువన సుందరి, ఎక్కడున్నావు మా? దుఃఖించకండి మహారాణి. సేనాపతి, వెంటనే భటులతో వెళ్లి రాకుమారి కోసం నగరమంతా గాలించండి, పరిసరాలన్నీ పరిశోధించండి. వెళ్ళండి. అలాగే గురుదేవ. గురుదేవ, ఈ బాధ్యతను మీపై మోపుతున్నా. శిరసా వహించాను మహారాజా. రాకుమారి కనిపించకపోవడం నాకు మాత్రం బాధ కాదా? ఎక్కడున్నా తీసుకొస్తాను. అధైర్యపడకండి, వస్తా. ఒకడు అయ్యో దండాలు గురువు గారు. అదేంటి స్వామి అట్టా చూస్తారు? నేనుండి చెప్పండి. వీడు ఎక్కడ దొరికాడు? ఇప్పుడు ఇంటి గురుదేవా. ఇల్లుతో సరసాలు సాగించబోతే ఇతను బంధించి తెచ్చాం. కూడు నా పిల్లంతా సరసాలు ఆడుకుంటే వీళ్ళకి ఏంటి అంట. వీళ్ళకి బుద్ధి చెప్పి నన్ను వదిలిపెట్టించాడు స్వామి. ఇతను నేను విచారిస్తాను, మీరు వెళ్ళండి.
దండవుతుంది. Please subscribe for more videos.